మన్యం జిల్లా పూర్ణపాడు లాబేసు వంతెన పనులను తక్షణమే ప్రారంభించాలని అక్కడి ప్రజలతో కలిసి సిపిఎం నాయకుడు కొల్లి సామమూర్తి ఆందోళన చేపట్టారు. 18 ఏళ్లుగా వంతెన పనులు పూర్తవకపోవడంపై పడవలపై ప్రమాదకర ప్రయాణాలు చేస్తున్నామంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అక్కడి గిరిజనులు. అయితే నదిలో అధికంగా జల ప్రవాహం ఉంటే కళ్ల ముందు కనిపిస్తున్న మండల కేంద్రానికి 60 కిలోమీటర్లు రోడ్డు ప్రయాణం చేసి వెళ్లవలసినటువంటి పరిస్థితి ఉందని వాపోతున్నారు. ఎన్ని ప్రభుత్వాలు మారుతున్నా వంతెనను మాత్రం నిర్మించడంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయని, ఇప్పటికైనా కూటమి ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీని నెరవేర్చాలని కోరుతున్నారు. ఈ వంతెన పూర్తయితే సుమారుగా 60 గిరిజన గ్రామాలకు రాకపోకలు ఏర్పడనున్నాయి. ఇప్పటికైనా నాయకులు అధికారులు స్పందించి తక్షణమే వంతెన పనులను ప్రారంభించాలని మన్యం జిల్లా కొమరాడ మండలానికి సంబంధించి 9 పంచాయతీలు అండి. 30 పంచాయతీల్లో 9 పంచాయతీలు 60 గిరిజన గ్రామాలకు సంబంధించిన ఈ పూర్ణపాడు లాబేసు వంతెన 2006లో 3,50,00,000తో ప్రారంభించారు. నేటికి 18 సంవత్సరాలు అవుతుంది. 3 పిల్లర్లు కట్టడానికే ఈ పాలకులకి చిత్తశుద్ధి లేదు, ఈ అధికారులకి ఏమాత్రం కూడా శ్రద్ధ లేదు. ఇలాంటి సందర్భంలో ఈరోజు పూర్ణపాడు లాబేసు వంతెన లేకపోవడం వల్ల గతంలో 1996లో అటు ఆంధ్ర ఇటు వరుస సరిహద్దులో ప్రమాదం జరిగి 36 మంది గిరిజనులు చనిపోయారు. ఆ సందర్భంలో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు దేవేంద్ర గౌడ్ వచ్చారండి, వంతెన కడతామని చెప్పారు. నేటికి 18 సంవత్సరాలు అవుతుంది. 60% పనులు ప్రారంభించడానికి 40% పనుల కోసం మేను మేసలు వేసే పరిస్థితి ఉంది. ఇలాంటి సందర్భంలో గత వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అన్నిటికీ బటన్ మీద బటన్ నొక్కారు తప్ప ఈ వంతెన గురించి బటన్ నొక్కపోవడం వల్ల ఇక్కడ మాజీ డిప్యూటీ సీఎం గారు ఉన్నారండి, పొత్స జీవన్ మేడం గారు. ఇదిగో వంతెన అయిపోద్ది, 2022 కల్లా వంతెన అయిపోద్ది, నడిచేయాలని చెప్పి కొబ్బరికాయ కొట్టి చెప్పి మరి కాంట్రాక్ట్ కనిపించిన కాంట్రాక్ట్ 15 రోజులు పనిచేసిన కాంట్రాక్ట్ డబ్బులు చెప్తే కాంట్రాక్ట్ వెళ్ళిపోంటాం. ఇలాగా ఈ ఏరియా ప్రజలందరూ కూడా గిరిజన ఓట్లు తీసుకొని జిల్లా నుండి రాష్ట్ర స్థాయి వరకు పదవులు పొందారు తప్ప ఈ వంతెన నొక్కించారు. కాబట్టి ఇలాంటి సందర్భంలో కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. ఆయన మొన్న ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా మాటిచ్చారు, ఈ వంతెన కడతాము, ఈ గిరిజనులకు భరోసా కల్పిస్తామన్నారు. ఇక్కడ తోయిక జగదీశ్వర్ మేడం గారు కూడా గట్టి పట్టుదలతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి చెప్పడంతో ముఖ్యమంత్రి గారు ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా స్పందించారు. కాబట్టి నాయన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మీరైనా స్పందించారు, మీకు ధన్యవాదాలు. వెంటనే ఈ వంతెన పనులు ప్రారంభించాలి. ఇప్పుడు అధికారులు అనమాట నీరు ఉందని చెప్తారు, నీరుకి దీనికి సంబంధం లేదు. వెంటనే సెప్టెంబర్లో కానీ పనులు ప్రారంభించకపోతే పెద్ద ఎత్తున మళ్ళీ ఆందోళన చేస్తామని తెలియజేస్తున్నాం. వెంటనే వంతెన పనులు ప్రారంభించాలి. పూర్ణపాడు వైపు పని చేయొచ్చు, లాబేసు వైపు పని చేయొచ్చు. వరసలు అప్పటికల్లా తగ్గిపోయిన తర్వాత నాగవల్లి నదిలో 3 పిల్లలు నిర్మించండి. ఆ విధంగా ఈ 9 పంచాయతీ ప్రజలు ఆదుకోవాలని చెప్పి, లేకపోతే జగన్మోహన్ ప్రభుత్వం ఎలాగైతే ధర్నాలు నిరసన తెలియజేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. కాబట్టి సెప్టెంబర్ నెలలోపే ఈ పనులు పూర్తి చేసి ఈ గిరిజన ప్రజలు కాపాడాలని చెప్పి మేము సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తాం. వంతెన పనులు ప్రారంభించి మా ప్రాణాలకు రక్షణ కల్పించాలి. పెండింగ్ ఉన్న వంతెన పనులు ప్రారంభించి మా ప్రాణాలకు రక్షణ కల్పించాలి. ప్రాణాలకు రక్షణ కల్పించాలి. వెంటనే